ఈ డెంగ్యూ ఫీవర్ రాకుండా చూసుకోవడం ఎలా? మిత్రులారా, సీజన్ మారింది, వర్షాకాలం. భయంకరమైనటువంటి ఎండలు పోయి కాస్త చల్లబడింది వాతావరణం కదా, కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. సమ్మర్లో డ్రై అయిపోయి ఆ దురదలు పుట్టి గీరుకునే పరిస్థితులు పోయాయి. వర్షాకాలం వచ్చిందంటే కొంచెం అప్పుడప్పుడు తడవడం ఇది కామన్. కానీ ఈ వర్షాకాలంలో కొన్ని కష్టాలు ఉంటాయి. ఏ సీజన్కి తగినట్టు ఆ సీజన్కి మనకుండే కష్టాలు ఉంటాయి. వర్షాకాలంలో ఇప్పుడు టెంపరేచర్ ఎలాగో తక్కువ ఉంటుంది, హ్యూమిడిటీ బాగా ఎక్కువ ఉంటుంది, అంటే గాలిలో తేమ ఎక్కువ ఉండడం ఒకటి. ఈ సమ్మర్ నుంచి ఈ రెయినీ సీజన్ వర్షాకాలానికి వచ్చేటువంటి పరిస్థితుల్లో మన బాడీలో ఉండేటువంటి ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ మెయిన్ పీరియడ్ అంటారు, సీజన్ అయితే సడన్గా మారిపోయింది ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇంతకుముందు అంటే సమ్మర్ అంటే బాగా మనకు మార్చి ఏప్రిల్లో ఉండేది. ఏప్రిల్ నుంచి మే జూన్కి వచ్చేసరికి మెల్లగా టెంపరేచర్ తగ్గిపోతూ వచ్చి తర్వాత వర్షాలు స్టార్ట్ అయ్యేటివి. ఇప్పుడు ఏమైంది, ఈ వర్షాలు కూడా చూడండి, మీరే చూస్తున్నారు కదా, ఈ వారం రోజుల నుంచి విపరీతమైన వర్షాలు. అంతకుముందు వారం రోజులకు ముందు రోజు వరకు కూడా అది తగ్గుతూ వచ్చి గ్రాడ్యువల్గా రాలేదు, సడన్ గా మారిపోతుంది. ఇప్పుడు కూడా ఈ వర్షాలు పడుతున్నాయి, తుఫాన్లు అంటున్నారు, ఇది అవి కొట్టుకుపోతున్నాయి అని చెప్తున్నారు. కానీ ఇది ఇలా ఉంటుందని లేదు, చూడంగానే 2 రోజుల తర్వాత విపరీతమైన ఎండలు కాస్తాయి. కలికాలం చెప్పలేం. సరే, దానికి ఏదో ఎల్‌నినోలో ఏదో చెప్తున్నారు, సరే దానికి మనం వెళ్ళట్లేదు. ఇప్పుడు ఇలా అయితే ఏమవుతుందంటే యూజువల్గా మన బాడీలో ఉండేటువంటి ఇమ్యూన్ సిస్టమ్ తొందరగా డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకంటే ఏదైనా సరే ఒక సీజనల్ వేరియేషన్ ఏదైనా వస్తే దానికి అడ్జస్ట్ కావడానికి మన బాడీకి 15 రోజుల నుంచి 18 రోజులు టైం పడుతుంది. ఇప్పుడు టెంపరేచర్ బాగా ఎక్కువ ఉన్న కండిషన్ నుంచి చల్లగా అయిపోయింది అనుకోండి, ఆ చల్లగా అయ్యేదానికి అడ్జస్ట్ కావడానికి కనీసం 15-18 రోజులు. అలాగే చల్లగా ఉన్న కండిషన్ నుంచి మళ్ళీ హీట్ ఎక్కువ ఉండేటువంటి కండిషన్కి వెళ్ళాలంటే అంతే రోజులు పడుతుంది. అంటే మన బాడీలో ఉండేటువంటి బయోలాజికల్ క్లాక్, అలాగే సర్కేడియన్ రిథమ్ అంటారు, ఇవి అడ్జస్ట్ కావడానికి టైం తీసుకుంటాయి. కానీ అంత టైం ఇవ్వట్లేదు ఈ రోజున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఆ 15 రోజులు ఒకటేగా ఉంటుందా, 15-18 రోజులు అంటే ఉండట్లేదు, మారిపోతున్నాయి, సడన్ చేంజెస్ ఉంటున్నాయి. అది ఎక్స్ట్రీమ్ వెళ్తే ఎక్స్ట్రీమ్, లేకపోతే ఇటు డౌన్ స్టైల్ ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే బాడీకి అడ్జస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండట్లేదు. అందుకే మన బాడీలో ఉన్నటువంటి ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది కాంప్రమైజ్ అయిపోతుంది. కాంప్రమైజ్ కావడం అంటే ఏదైనా బాడీ లోపలికి ఎంటర్ అయితే ఈ బ్యాక్టీరియాలు, వైరస్ ఇటువంటి ఏదైనా వస్తే దాన్ని అటాక్ చేసేటువంటి పరిస్థితిలో మన బాడీ ఉండట్లేదు. ఎందుకంటే అదే అడ్జస్ట్ కావడానికి చూసుకుంటుంది. లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ప్రాబ్లం దాన్ని సెట్ చేసుకోవడంలో ఉంటుంది, బయట నుంచి వచ్చేటువంటి ఎక్స్టర్నల్ ఎనిమిని ఏం చేయలేకపోతుంది. అందుకే ఇలా సడన్ గా మారేటువంటి సీజన్ లో డేంజర్. ఈ సీజన్ లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి, యూజువల్ గా వచ్చి మీద పడేది ఫీవర్లు అండి. దాంట్లో కూడా రకరకాల ఫీవర్లు, అది ఏదో తెలియదు. ఇంతకుముందంటే వచ్చేటువంటి ఫీవర్ని బట్టి ఆకలి ఉంటుందా లేదా, నిద్ర పడుతుందా లేదా, బాడీ పెయిన్స్ ఉన్నాయా లేదా, ప్లస్ నాలుక తెల్లగా అయిందా లేకపోతే ఎర్రగానే ఉందా, మోషన్స్ అవుతున్నాయి, ఇటువంటి ఏదో సిమ్టమ్స్ని బట్టి అది మలేరియానో టైఫాయిడో డెంగ్యూ ఏదో ఒకటి చెప్పగలిగేవాళ్ళు. ఈ రోజుల్లో అసలు ఆ ఫీవర్ వస్తే ఏదో ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే మల్టిపుల్, అంటే ఈవెన్ బ్లడ్ టెస్ట్ చేస్తే మలేరియా టైఫాయిడ్, లేకపోతే టైఫాయిడ్ మలేరియా, కొంత మలేరియా టైఫాయిడ్ డెంగ్యూలు రకరకాలు వస్తున్నాయి. ఈ ఫీవర్లు వచ్చినప్పుడు మనకు అసలు అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అందుకే పైరెక్సీ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అని చెప్పి PUO అని చెప్పి ఇది ఒక కేటగిరీ పెట్టేస్తున్నాం. అసలు ఎందుకు వచ్చింది, ఏమొచ్చింది కూడా తెలియదు. ఫీవర్ అయితే ఉంది, టెంపరేచర్ ఉంది, టెంపరేచర్ తగ్గించాలి, బాడీ పెయిన్స్ ఉంటే బాడీ పెయిన్ తగ్గించాలి, మోషన్లు అయితే మోషన్ తగ్గించాలి, వామిటింగ్ అయితే వామిటింగ్ తగ్గించాలి, అంతే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాం. జరుగుతున్నది అదే. కానీ సరే, ఇవంటే ఏదో ఎలాగోలా మోషన్లు అయితే 4 రోజులు ఇబ్బంది పడతాము, లేదా ఏదో టాబ్లెట్లో ఏదో తీసుకుంటాము, చిట్కాలు తీసుకుంటాం, తగ్గిపోద్ది. కానీ పీకల మీదకు కూర్చునేది ఏంటి, డెంగ్యూ. ఈ డెంగ్యూతోనే లేనిపోయిన ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఆ ప్లేట్లెట్ కౌంట్లు పడిపోతూ ఉంటాయి. సో ఈ ప్లేట్లెట్ బాగానే ఉంటారు, 2-3 రోజుల వరకు సియు అన్న వాళ్ళు కాస్త 2 రోజులు పోయేతలకి ICUలో ఉంటారు. ఎందుకంటే ఆ ప్లేట్లెట్ కౌంట్ అలా పడిపోతుంటాయి. మినిమం 1 lakh అని మెయింటైన్ కావాలంటారు కదా. అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది కూడా తెలియదు. నార్మల్ ఫీవర్ అనే అనుకుంటారు, సడన్ గా దాంతో పీకల మీదకి వచ్చేస్తుంది, ప్రాణాల మీదకి వస్తూ ఉంటుంది. అందుకని ఈ డెంగ్యూ ఫీవర్ రాకుండా చూసుకోవడం ఎలా, దీనికి మళ్ళీ మనం అంటే దానికి వచ్చేసి సరిపోద్ది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చేయాలి కదా. జామ చెట్టు తెలుసా, ఈ సీజన్ లో జామ చెట్టు అనగానే జామకాయలు మనకు గుర్తొస్తాయి. జామకాయలు ఓకే, అది తింటే నోట్లో నీళ్ళు ఊరుతుంటాయి కదా, అసలు ఉప్పు కారం వేసుకొని తింటుంటారు. విటమిన్ C ఉంటుంది, గుడ్, మన రెసిస్టెన్స్ పవర్ బాగుంటుంది, ప్లస్ అది తీసుకుంటే ఫైబర్ బాగుంటుంది, ఇవన్నీ రకరకాల దాని బెనిఫిట్స్ ఉన్నాయి. మధ్యలో అందరూ ఇగ్నోర్ చేసేది ఏంటంటే జామ ఆకులు. జామ కాయల కన్నా కూడా జామ ఆకులు చాలా పవర్ఫుల్, దాన్ని చాలా రకాలుగా వాడుకోవచ్చు. జామ చెట్టు పెద్ద ప్రాబ్లం కాదని నేను అనుకుంటున్నాను.
ఎందుకంటే ఏదో మీకు తెలియని విషయం నేను ఏదో చెప్తే అది ఎక్కడుందో ఎత్తుక్కోవాలనుకోవచ్చు. కానీ జామ చెట్టు ఊరికొకటున్నా చాలు, వెళ్ళి 4 ఆకులు తెంపుకొని తెచ్చుకోవచ్చు. కాబట్టి ఈ జామ ఆకుల్ని వాడి మనం వీటి నుంచి బయటపడవచ్చు. ఎలా అంటే జామ ఆకులు ఒక 10 ఆకులు తీసుకోండి. 10 ఆకులు తీసుకొని దాన్ని ఒక 6 కప్పులు నీళ్లు పోసేయాలి. పోసి దాన్ని సగం అయ్యేదాకా, సగానికన్నా కొంచెం తక్కువ అంటే అరౌండ్ 2.5 కప్ అయ్యేదాకా దాన్ని బాగా మరిగించాలి. మరిగించి వడగట్టేసిన ఆకులు తీసేసేయండి. ఆకులు తీసేసి ఆ నీళ్లు తాగాలి. ఎవరైతే ఈ డెంగ్యూ ఫీవర్తో సఫర్ అయ్యి ప్లేట్లెట్ కౌంట్లు పడిపోతూ ఉంటాయో అటువంటి వాళ్ళకి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు దీన్ని కనీసం ఒక 50 ml వంతున మీరు కానీ ఇవ్వగలిగితే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్లేట్లెట్లు పడిపోవడం ఆగిపోతాయి, తగ్గడం ఆగిపోతాయి. తర్వాత దీన్ని వాడుతూ ఉంటే ఇంప్రూవ్ అవుతుంది, గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని వాడుకోవచ్చు. వాళ్ళైనా అంటే డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాళ్ళే వాడాలా, మామూలు వాళ్ళు వాడకూడదా అంటే మామూలు వాళ్ళు కూడా రెగ్యులర్గా వాడాలి. దీన్ని ముందు నుంచే వాడుతూ ఉంటే మీకు ఈ డెంగ్యూ ఫీవర్ రాకుండా కాపాడుకునేటువంటి కెపాసిటీ మీ బాడీకి వస్తుంది. ఒక 4-5 ఆకులు, లేత ఆకులు తీసుకోండి. వాళ్ళకేమో ఆల్రెడీ డెంగ్యూ ఫీవర్ వచ్చే వాళ్ళకి ముదురు ఆకులు వాడాలి. మామూలు వాళ్ళకేమో 4-5 లేత ఆకులు తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళలో వేసేసి బాగా మరక కాచేసి కషాయం లాగా చేసుకొని దాంట్లో కూడా సగం కావాలి, సగం అయితే తీసుకోండి. చేసి దాంట్లో కొంచెం మీరు కావాలంటే తేనె కానీ కొంచెం అల్లం రసం కూడా కలుపుకోవచ్చు కావాలంటే, మీ ఇష్టం, టేస్ట్ ఏదైనా సరే, నిమ్మరసం కానీ ఏదైనా కలుపుకొని దాన్ని పొద్దున్న తాగండి. ఇప్పుడు టీ తాగే వాళ్ళు ఉంటారు చూసారా, అటువంటి వాళ్ళు ఈ జామ టీ తాగండి, కషాయం లాంటిది. దీన్ని కానీ తీసుకోగలిగితే ఆ రోజు వరకు ఇమ్యూనిటీ మీకు ఉంటుంది. స్టిమ్యులేషన్ అంటే మనకు బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ ఏదైతే ఉందో అది కాన్స్టాంట్గా ఉండలేనప్పుడు దాన్ని ఎప్పుడు కూడా ఒక లెవెల్లో ఉంచి మనకు రెసిస్టెన్స్ పవర్ని మెయింటైన్ చేసేది ప్రతిరోజు స్టిమ్యులేషన్. బూస్టర్ డోస్ అంటారు చూసారా, ఇప్పుడు వ్యాక్సిన్కి ఇస్తున్నారు చూసారా, అలాగే ఇది ఒక బూస్టర్ అనమాట. మన ఇమ్యూన్ సిస్టమ్ని ఒక 24 hours అయితే యాక్టివ్ చేసి పెడుతుంది. తర్వాత అది లోపల ఇంటర్నల్ మ్యాటర్, దాని కష్టాలు అది పడుతూ ఉంటుంది. అందుకని ఇది బూస్టర్ డోస్ లాగా పనిచేసేది జామ ఆకుల కషాయం. దీన్ని తీసుకుంటే ఓన్లీ దీనికి పనిచేస్తుందా అంటే డెంగ్యూ ఫీవర్కి ఒక్కదానికి కాదు, ఇన్ఫెక్షన్స్ రాకుండా చూడడం ఒకటి, అది కాకుండా మీ డైజెషన్ సిస్టమ్ ఒకటి క్లియర్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైజెషన్ సిస్టమ్ క్లియర్ అయితే ఏంటంటే మన బాడీ నుంచి వాతం అంతా పోయిందనుకోండి, మన ఇమ్యూన్ సిస్టమ్ మీద బర్డన్ తగ్గినట్టు అవుతుంది. అంటే దానికి పుషింగ్ ఒకటి ఇస్తున్నాము, దాని మీద ఉన్నటువంటి బర్డన్ని రిమూవ్ చేస్తున్నాం, దాంతో యాక్టివేట్ అయిపోతుంది తొందరగా. అదే మామూలుగా చెప్పాను కదా 15 రోజుల నుంచి 18 రోజులు పడుతుంది అది అడ్జస్ట్ కావడానికి అనేది. ఇప్పుడు ఈ జామ ఆకుల కషాయం పొద్దున్నే మీరు కానీ తీసుకోగలిగితే ఆ టైం పీరియడ్ తగ్గుతుంది, 7 to 10 daysకి పడిపోతుంది. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే కొంతమందికి డయాబెటిక్ పేషెంట్స్కి కూడా ఈ జామాకుల కషాయం తీసుకుంటే షుగర్ లెవెల్స్ తగ్గడం గమనించారు. అంటే ఇది ఎక్స్ట్రా బెనిఫిట్ అండి. మెయిన్ అయితే మనం వాడేది మాత్రం ఆ ఫీవర్ రాకుండా, ఇన్ఫెక్షన్ రాకుండా తీసుకునేది. అంటే ఒక రెమెడీ అందరికీ పనిచేస్తుందని లేదు, కొంతమందికి పనిచేస్తుంది. ఇది 100% మాత్రం రాలేదు. ఎందుకంటే అందరికీ జామాకుల కషాయం తీసుకుంటే షుగర్ వాళ్ళందరికీ షుగర్ తగ్గలేదు, కొంతమందికి తగ్గింది, కొంతమందికి తగ్గలేదు. కాబట్టి దీన్ని తీసుకుంటే ఉంటే ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుంది. రెండోది, మీకు ఇది తీసుకోవడం వల్ల నిద్ర కూడా బాగా పడుతుందని చెప్తున్నారు. డైజెషన్ ప్రాసెస్ కూడా పెరుగుతుంది మీకు. అంటే అబ్జార్ప్షన్ కెపాసిటీ పెరగడము, ప్లస్ ఆకలి బాగా కావడము. టేస్ట్ లేని వాళ్ళు ఉంటారు చూసారా, అటువంటి వాళ్ళు ఏం చేస్తారు, నాకు ఆకలి కావట్లేదు, నాలుకంతా ముద్దుబారిపోయినట్టు ఉంటుంది, ప్లస్ ఏం తిన్నా టేస్ట్ తెలియట్లేదు, ఇటువంటి కంప్లైంట్ చేస్తుంటారు. వాళ్ళు ఏం చేయాలంటే లేత జాప ఆకులు తీసుకొని నోట్లో వేసుకొని మెల్లగా నములుతూ ఉంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. అంత బాగా పనిచేస్తుంది. ఇది సింపుల్, ఇవన్నీ సింపుల్ రెమెడీస్. ఇటువంటి చిన్న రెమెడీస్తో మనకు వచ్చేటువంటి పెద్ద ప్రాబ్లమ్స్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు, డెఫినెట్గా చేయొచ్చు కదా. కాబట్టి మిత్రులారా, ఈ సీజన్ అంతా కూడా మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాల్సింది జామాకులు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ దీన్ని వాడుకోవచ్చు, ఏం కాదు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లాంటివి ఏమి ఉండవు, ఎందుకంటే ఇది కెమికల్ కాదు కాబట్టి. మనం చెప్పేటువంటి అన్ని చిట్కాల్లో ఉండేటువంటి ఒకే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాకపోతే మీ బాడీ తీరును బట్టి, మీ బాడీలో ఉన్నటువంటి వాత, పిత్త, కఫలు అవి ఏ బ్యాలెన్స్లో ఉన్నాయి, ఏ రేషియోలో ఉన్నాయి అనే దాన్ని బట్టి, ప్లస్ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ప్లస్ ఈ రెమెడీని ఎంత అంకిత భావంతో మీరు చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీకు రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. కాకపోతే ఈ జామాకుల కషాయానికి అంకిత భావాలు ఇవన్నీ ఏమక్కర్లేదు, మీరు వాడేయండి, డైరెక్ట్ వాడేయండి. మీరు వాడితే ఖచ్చితంగా మీ బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. మిగతా అంటే ఇప్పుడు ఈ డైజెషన్ ప్రాబ్లం కానీ, షుగర్ ప్రాబ్లం కానీ, వీటికి సంబంధించినవి కొంతమందికి పనిచేసాయి, పనిచేయలేదండి. కానీ డెంగ్యూ ఫీవర్ తగ్గడము, ప్లస్ ప్లేట్లెట్ కౌంట్స్ అనేటివి పడిపోవడం, ఆగిపోవడము, అలాగే డెంగ్యూ ఫీవర్ రాకపోవడం అనేది మాత్రం 99.99% ప్రూవ్.
వాడిన వాళ్ళందరికీ కూడా చాలా బాగా పనిచేసింది. కాబట్టి ప్రతిరోజు ఈ సీజన్లో జామాకుల కషాయం మర్చిపోవద్దు మిత్రులారా, తీసుకోండి. అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబీఈటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతాశ్రమానికి రాగలిగితే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. అలాగే మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేస్తున్నారో కూడా తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.